మనిషి జన్మ ఎత్తిన రాముడు ఏం సుఖపడ్డాడు? రాముణ్ణి చేసుకున్న సీతమ్మ ఏం సుఖపడింది? నిజం చెప్పాలంటే పట్టుమని 10 రోజులు కూడా సరిగ్గా కలిసున్నారా అంటే అది లేదు. మనకి తెలిసిన కథల్లో వాళ్ళది ఎప్పుడూ కూడా వియోగమే. కానీ నేటికి సీతారాములు ఆదర్శ దంపతులు. ఎందుకంటారు? ఈ కాలంలో చిన్న చిన్న సమస్యలకే విడిపోయే జంటలకి సీతారాముల కథ ఒక ఇన్స్పిరేషన్, ఒక మెసేజ్. సీతారామచంద్రుల కథ ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అని చెప్పను గాని ఒక కమిట్మెంట్ స్టోరీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రాజుగా ఇంకో పెళ్లి చేసుకునే ఆప్షన్ ఉన్న రాముడు సీతమ్మని తప్ప వేరే ఎవరిని తలవలేదు. అది కమిట్మెంట్. రాముడు అడవికి వెళ్తూ ఉంటే భోగభాగ్యాలు వద్దు, నువ్వుంటే చాలు అని అన్ని వదిలి రాముడి వెంట నడిచింది సీతమ్మ. ఇది బంధం. ఎంత కష్టం వచ్చినా ఒకరినొకరు నమ్మారు, ఒకరికొకరు ఉన్నారు. ఇది నమ్మకం. సీతారాములు ఎప్పుడు సరిగ్గా కలిసిలేరు, అది నిజమే. కానీ ఒకరినొకరు ఎప్పుడు వదిలి కూడా పెట్టలేదు. అందుకే వారు నేటికి ఆదర్శం. ఇందుకే మన వాళ్ళు పెళ్లి పత్రికల మీద సీతారాముల బొమ్మ వేస్తారు. పెళ్ళంటే కేవలం ఇద్దరి కలయిక కాదు, ఇది విలువల మీద నిలబడే ఒక బంధం అని.